కృష్ణమ్మ ముందుగానే పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్కు నీరు పోటెత్తింది. ఎన్నడూ లేని విధంగా జలాశయం నెల ముందే నిండిపోయింది. డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. దీంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్లోకి వేగంగా పరుగులు తీస్తున్నాయి కృష్ణా జలాలు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న రిజర్వాయర్లు ఆగస్టులో కానీ నిండవు. కానీ ఈసారి చాలా ముందుగానే శ్రీశైలం రిజర్వాయర్ నీటితో కళకళలాడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది దాని ఉపనదుల్లో నీరు పోటెత్తుతోంది. కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ దాటి తెలంగాణలో ప్రవేశించిన కృష్ణానది జూరాల దాటి ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ ను కూడా పూర్తిగా నింపింది. మరోవైపు తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ వేగం మరింత పెరిగింది. శ్రీశైల జలాశయానికి ఎగువ నుంచి 1,86,534 క్యూసెక్కుల నీరు చేరుతుంది. జలాశయం గరిష్ట నీటి మట్టాలు 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జలాశయానికి హారతిచ్చి గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ కు చెందిన 4 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి 1,10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటికే రిజర్వాయర్ కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్లోకి ఇదే వేగంతో నీరు చేరుతుంటే నాగార్జున సాగర్ రిజర్వాయర్ కూడా తొందరలోనే నిండుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్ కు సంపూర్ణంగా నీరందుతుంది.